మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025 నూతన సంవత్సరంలో జనవరికి సంబంధించినటువంటి రాశి ఫలాలు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ సూర్యుడు మకరంలోకి ఎంటర్ అయ్యేటువంటి సందర్భంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక మాట, ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఉన్నవారెవ్వరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అందరూ కూడా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ సందర్భంలోనే అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వారు ఉంటారు. కనుక ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని ఉంది అని చెప్పి మీరు ఏదో కేవలము మీ మానసికంగా బాధపడడమే తప్పించి మరొకటి లేదు. కనుక వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ, అంతర్దశ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనము ముందుకు వెళితే చక్కగా కూడా ఏలినాటి శని ఉన్నా ఏదున్నా కూడా మనకు ఒక ధైర్యం అనేటువంటిది వస్తుంది. బుధ దశ నడుస్తుంది, లేదా గురువు దశ నడుస్తుంది, లేదా మీకు గజకేసరి యోగం ఉంది. ఈ యోగాలలో ఈ యోగాలకు సంబంధించినటువంటి దశ నడుస్తూ ఉంది అనుకుందాం. ఒకవేళ ఏలినాటి శనిలో ఉంది అనుకుందాం. ఇలాంటి అవరోధాలు కానీ ఇబ్బందులే ఉండవు. ఇక్కడ యద్భావం తద్భవతి. మీ ఆలోచన విధానము, అయ్యో నాకు ఏలినాటి శని, అయ్యో నాకు అర్ధాష్టమ శని ఉందే అనేటువంటి యొక్క భావనతో మీ మనసు ఇబ్బంది పడి మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది లేకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అలా ఏం అనుకోకండి. మరొకటి, ఇక్కడ జన్మనామం వేరే ఉంటుంది, వ్యవహారిక నామం వేరే ఉంటుంది. ఈ జన్మనామము, వ్యవహారిక నామం ఎట్లా అంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకుంటే మనకు జన్మనామం ఏమిటి, మన రాశి ఏమిటి, నక్షత్రం ఏమిటి అని చూసుకొని ముందుకు వెళ్ళొచ్చును. డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ఈ యొక్క పేరు ఏదైతే ఉందో, నామ నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. కనుక రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. కన్యా రాశి, కన్యారాశి వారికి చూసుకున్నట్టయితే మీ సమర్థతపై నమ్మకం పెరుగుతుంది. అంటే మీ మీద మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరిగేటువంటి మాసం జనవరి నెల అనేటువంటిది మీరు తెలుసుకోండి. వ్యవహారాల్లో తీరిక లేకుండేటువంటి పరిస్థితి ఉంది. అధిక ధనాదాయము కనబడుతుంది. కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి డబ్బు, ఎన్నడూ చూడని డబ్బు ఈ యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కనబడబోతూ ఉన్నది. అటు పిమ్మట సప్తమ శని మీకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అదే ముందుగా చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి వారికి వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో తండ్రి లేని సంబంధాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. తండ్రి లేని సంబంధం వచ్చే ఛాన్స్ ఉంది. లేదా రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చును, లేదా సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ ఉండేటువంటి ఇంటి నుండి సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. బాగా ఆలోచించి చెప్తున్నాను, గమనించుకోండి. అలాంటి సంబంధాలు ఏవైనా వస్తే మాత్రము విడిచిపెట్టకుండా చేసుకోండి. కానీ జాతక పరిశోధన ఖచ్చితంగా కూడా చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మరొక విషయం ఏమిటి అంటే, ఇక్కడ కన్యారాశి వారికి డబ్బు అద్భుతంగా కనబడుతుంది అనడం, ఇదైతే గుర్తుంచుకోండి. ఆకస్మికంగానే కొన్ని పనులు నెరవేరేటువంటి పరిస్థితి ఉంది. మంచి చేయబోతే కొంత చెడు అయ్యేటువంటి పరిస్థితి ఉంది, అదైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా పై అధికారుల నుండి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి వారి మన్ననను మీరు పొందేటువంటి పరిస్థితి ఉంది. కొంత సంతోషము కావచ్చును. మీ యొక్క శ్రమకు మంచి మీ ఎంతైతే కష్టపడుతున్నారో ఆ కష్టపడేటువంటి దానికి మంచి ప్రతిఫలం వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా దేవతా పూజలు చేయడం కావచ్చును, ఆ పై అధికారుల నుండి మంచి మన్నన పొందడం కావచ్చును. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి కొంత ఈ యొక్క శనేశ్వరుడు అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. దీనివల్ల ధనాదాయము ఉంటుంది, ధాన్య సమృద్ధి ఉంటుంది, గృహ నిర్మాణ అవకాశాలు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. బంధు జన సంతోషము కనబడుతుంది. మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో రాజకీయంలో. కనుక శత్రువులు పరాజయము అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా దీంతో పాటుగా ఈ యొక్క మనకు కన్యా రాశి వారికి చూసుకుంటే కొంత నమ్మక ద్రోహము జరిగే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా నమ్మించి మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితి ఉందా చూసుకోండి. ధన నష్టము కనబడుతుంది. ఇక్కడ శత్రువుల వలన కొంత మీకు భయము ఏర్పడుతుంది.
ఆలోచన అనేటువంటిది అద్భుతంగా మీరు ఆలోచించుకునేటువంటి వారే మీ యొక్క ఆలోచన హీనత అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళండి. ఈ యొక్క కన్యా రాశి వారు వివాహం కాని వారికి తప్పకుండా వివాహం సెటిల్ అవుతుంది. రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అద్భుతంగా వస్తుంది. దీంతో పాటుగా సంఘంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కన్యా రాశి వారికి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఈ 2-3 నెలలు ఇబ్బందికరంగా మారబోతుంది. కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. కన్యా రాశి వారు ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా సూర్యుని కంటే ముందే నిద్ర లేవాలి. మీరు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి సూర్యునికి సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల ఈ నెల అద్భుతంగా ముందుకు వెళ్ళబోతుంటుంది. ఆల్ ద బెస్ట్.